ఆయన ఎవరో గుర్తుపెట్టిందా? ఆయన పేరు జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్. ఆయన వేసుకున్న దుస్తులు ఎట్లున్నాయి? ఏమర్థమని చెప్పాలి అందరూ? ఎలక్షన్ కమిషనర్ ఏం బట్టలు వేసుకుంటూ అంటే అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన జ్ఞానేష్ కుమార్ గారు వారితో మాట్లాడుతున్నారు. అది సంభాషణ. అందరూ ప్లకార్డులు కూడా పైకెత్తాలి. మాలిక్ జీ మాలిక్ బోలియే. ఇప్పుడు మహారాష్ట్ర మరియు బీహార్లో ఎలాగైతే మనం చేసినామో అదేవిధంగా రానున్న ఎన్నికలన్నిట్లలో మనం చేయాల్సింది ఉంది. నీకు ఏ డాటా రావాలనో ప్రతిదీ మన ఆఫీస్ నుంచి పంపిస్తారు. ఎంతమంది ఓటర్లను డిలీట్ చేయాలి, ఎంతమంది కొత్త ఓటర్లను యాడ్ చేయాలి, ప్రతిదీ స్క్రిప్ట్తో సహా నీకు పంపిస్తారు. జీ మాలిక్ నువ్వు దాన్ని అదేవిధంగా చేసేసి సేమ్ థింగ్ నువ్వు ఎట్లయితే చేస్తున్నావో అట్లా నీకు కావాల్సిన సూట్ కేసులు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నువ్వు ఖచ్చితంగా ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుంటానో, నేను ఎన్ని రోజులు నా మనవలు ఉంటారో వాళ్ళంతా దేశ ప్రధానిలు కావాలి, దేశాన్ని దూసుకోవాలి. ప్రతి సూట్ కేసు నేను దోసుకున్న ప్రతి సూట్ కేసులా నీ ఇంటికి కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకేనా సార్? ఓకే సార్. నీకు ఖచ్చితంగా నా ప్రతి సూట్ కేసులా నీ కోసం కూడా కొంచెం పెడతా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నీకు వచ్చే భాగం నీకు ఇంటికి వస్తూనే ఉంటది నడుచుకుంటా. థ్యాంక్ యూ సార్. 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 మీ అందరినీ నేను చూసుకుంటా. మొన్న చెప్పినట్టు మన దేశంలో ఉన్న ప్రజలు సరిపోకపోతే ఇంకా వేరే దేశంలో ఉన్న ప్రజల్ని కూడా తీసుకొచ్చుకొని వాళ్ళ ఫోటోలు డాటా నీకు ఇస్తా. వాళ్ళందరితోటి కొత్త ఓట్లు చేయి. ఓకే, ఆ కొత్త ఓట్లతోటి